ఓకే. సో, వీడియో ఏమైందంటే మాట్లాడుతున్న మధ్యలో కట్ అయిపోయింది. ఎందుకంటే ఈ ఫోన్‌లో మెమరీ లేదు. సో, అది అప్‌లోడ్ చేసి తర్వాతే దాన్ని డిలీట్ చేసి మళ్ళీ ఇంకొకటి రికార్డ్ చేయాలి. సో, కొంచెం ఇబ్బందిగా ఉంది. సో, బట్ ఎనీవేస్. సో, ఐ వాస్ టాకింగ్ అబౌట్ నేనేమేమి వాడతా ఫోన్‌లో. సో, ఫస్ట్ ఈజ్ నోట్స్ చెప్పా దాని గురించి. అండ్ ఇంకోటి ఏమంటే వీడియోస్ అప్లోడ్ చేస్తా, ఇట్లా రికార్డ్ చేసి అప్లోడ్ చేయడం అంతే. ఎక్కువ ఎడిటింగ్ ఏం చేయను. లైక్ 4K ఎడిటింగ్ కానీ, అంటే మంచి మంచి పోస్టర్స్ ఎడిటింగ్ చేయడం కానీ, హెవీ ఎడిటింగ్ ఏమి ఉండదు. జస్ట్ అంటే అప్పుడప్పుడు చిన్న చిన్నవి ఏమైనా కావాలంటే కూడా యూకట్లో చేసేసుకుంటా. అండ్ యూట్యూబ్లో ఉంటుంది కదా, అండ్ యూట్యూబ్లో ఉంటుంది కదా, అది చేసేస్తా. అందులోనే అయిపోతుంది నాది వర్క్ అంతా అయిపోతుంది. సో ఎక్కువ ఎడిటింగ్ కూడా ఏమి ఎక్కువ ఉండదు. అంటే ఐఫోన్ కావాలి అనేది ఏమీ లేదు ప్రజెంట్లీ. ఇంకొకటి కాంపాక్ట్ సైజ్. యా, నాకు కాంపాక్ట్ సైజ్ అంటే చాలా ఇష్టం. బట్ ఏం చేస్తాం, అంటే దానికోసమని ఇంకో 20,000-30,000 ఎక్స్ట్రా పెట్టి కొనాలి అనేం నాకు అనిపించలేదు యాక్చువల్లీ. సో అదొకటి అనమాట. సో కొంచెం కాంప్రమైజ్ అయ్యా సైజ్ మీద. సో నేనేం మాట్లాడుతున్నా అంటే ఇప్పటికీ నాకున్న నాలెడ్జ్ ప్రకారమే మాట్లాడుతున్నా. మేబీ ఫ్యూచర్లో నేను చేంజ్ అవ్వచ్చేమో. మేబీ నేను అప్పుడు కొంచెం ఎక్కువ ఎడిటింగ్ చేయాలి అని అనుకోవచ్చు. కొంచెం ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ చేస్తారు కదా, ప్రొఫెషనల్ అంటే అది కాదు, అంటే ఐఫోన్ ఫోటోగ్రఫీ కొంచెం మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఫోటోగ్రఫీ గురించి ఐఫోన్లో కూడా చాలా మంచి ట్రిక్స్ ఉన్నాయి. అండ్ ఫోటో చాలా బాగా, అంటే సెట్టింగ్స్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేయడం అండ్ ఫొటోస్ని ఇంకొంచెం బాగా తీయడం. సో అలాంటివి ఏం లేదు. నేను జస్ట్ ఓపెన్ చేయడం, రికార్డ్ చేయడం ఇంతేనే. అంటే సెట్టింగ్స్ కానీ అంటే ఏవో చేస్తారు కదా, అవన్నీ నేనేం అంతగా ప్రజెంట్గా నాకు ఇంట్రెస్ట్ లేదు కదా వాటి మీద. సో మేబీ ఫ్యూచర్లో అలాంటి ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే అండ్ నాకు హెవీ ఎడిటింగ్ చేయాలనిపించింది, లేకుంటే హెవీ ఎడిటింగ్ నేర్చుకోవాలనిపించింది ఆ టైంలో కానీ, లేకపోతే నాకు ఇంకొక ఇప్పుడు నేను ప్రజెంట్గా బిల్డ్ చేసుకుంటున్న ఎకోసిస్టమ్ కాకుండా ఐ వాంట్ సాలిడ్ ఎకోసిస్టమ్. లైక్ నేను మ్యాక్ కొనుక్కొని, ఐవాచ్ కొనుక్కొని, ఐఫోన్ కొనుక్కొని, సో అన్నీ కొనుక్కొని అన్నీ వాడాలి అని అనిపించినప్పుడు, నా బడ్జెట్ అప్పుడు సహకరించినప్పుడు, నేను ఇంకా కొంచెం ఎక్కువ సంపాదించినప్పుడు మేబీ నేను ఐఫోన్ తీసుకుంటాను. ఐఫోన్ ఎకోసిస్టమ్ తీసుకుంటానేమో మోస్ట్లీ. సో నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం సో ఐఫోన్ నేను అండర్ యూటిలైజే చేశాను. కంప్లీట్లీ అండర్ యూటిలైజ్డ్ ఐఫోన్. అసలు నా లైఫ్ స్టైల్కి ఐఫోన్ అవసరం కూడా లేదు. బట్ స్టిల్ I somehow used it, somehow lost it. So coming to what phone I purchased Samsung A56 అని మిడ్ రేంజ్ ఫోన్ అనమాట. అంటే చాలా బేసిక్ స్మార్ట్ ఫోన్ కూడా కాదు, అంటే అలా అని ఫ్లాగ్షిప్ మోడల్ కూడా కాదు. ఇట్స్ ఇన్ బిట్వీన్ అనమాట. మిడ్ రేంజ్ ఫోన్ అంటారు వీటిని. అంటే సామ్సంగ్ హ్యాస్ సెవరల్ సిరీస్, లైక్ F సిరీస్ ఉంది, S సిరీస్ ఉంది, A సిరీస్ ఉంది. అండ్ ఐ వెంట్ ఫర్ A సిరీస్, A56 సిరీస్ అనమాట. అంటే స్పెసిఫిక్గా A56 ఎందుకంటే ఐ హ్యాడ్ వన్ మోర్ ఆప్షన్, ఫ్లాగ్షిప్ ఆప్షన్ ఉన్నింది. S24 అనుకుంటా. యా, S24 అది ఫ్లాగ్షిప్ కిందకు వస్తుంది. ప్రీమియం, ఎంట్రీ లెవెల్ ప్రీమియం ఉంటుంది అది. బట్ అది కూడా ఒక ఆప్షన్ ఉన్నింది. బట్ స్టిల్ అది 10,000 ఎక్కువ ఉన్నింది. అండ్ దిస్ ఐ గాట్ ఇట్ ఫర్ 35K ఇన్ అమెజాన్ అనమాట, A56. సో ఐ థాట్ ఓకే, ఎందుకు ప్రీమియం ఫీచర్స్ ఎలాగో వాడటం లేదు, అంతగా నాకు కావాల్సినప్పుడు అప్పుడు అప్గ్రేడ్ అవుదాంలే అని అనుకుని A56 ఆర్డర్ చేశాను ప్రస్తుతానికి. అఫ్కోర్స్ ఇట్స్ బిగ్ ఫోన్, కొంచెం పెద్ద ఫోన్. అండ్ అంత ప్రీమియం ఏమి ఉండదు. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్ ప్రీమియం. నా బేసిక్ ఏమైతే కావాలో అది కవర్ అయిపోతుంది మోస్ట్లీ అని అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికైతే దిస్ ఇస్ వాట్ ఐ డెడ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ వాంట్ ఆర్డర్ వాచ్ ఆల్సో. వాచ్ కూడా ఆర్డర్ చేయాలి, నేను చేస్తా. అంతే, దట్స్ ఇట్. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ అండ్ వై ఎండెడ్ అప్ హియర్. అండ్ ఇవంతా క్యాల్కులేషన్ వేసుకుని ఐ జస్ట్ స్టెప్డ్ అవుట్. మాల్కి వెళ్ళిపోయి నేను చూసాను, అంటే రిలయన్స్ డిజిటల్లో ఐ జస్ట్ వాడాను అనమాట. కొంచెం సేపు వాడి
ఐ హ్యావ్ నేనేమి యూస్ చేశానంటే S25 యూస్ చేశాను, అండ్ A57 యూస్ చేశాను, A34 యూస్ చేశాను. అండ్ జస్ట్ నోట్స్, బేసిక్లీ నాకు నోట్స్ కావాల్సింది, నోట్స్ చూసుకున్నా. అండ్ కొంచెం రిఫ్రెష్ రేట్స్ అవి ఇవి చూసుకున్నాను, బాగానే ఉండింది, మరి అంత బ్యాడ్ ఏం లేదు A56. అండ్ కెమెరా కూడా బాగానే ఉండింది, నాకు నచ్చినట్టు ఉండింది. సో దట్ ఈస్ వై యాక్చువల్లీ నేను స్టోరేజ్ చూడలేదు, బట్ ఐ అబ్జర్వ్ వన్ థింగ్, దెర్ ఆర్ లాడ్ ఆఫ్ డిఫాల్ట్ యాప్స్. ఇన్స్టాగ్రామ్ ఒకటే అబ్జర్వ్ చేసింది, ఇన్స్టాగ్రామ్ ఇట్ ఈస్ లైక్ డిఫాల్ట్ యాప్, యూ కాంట్ ఈవెన్ డిలీట్ ఇట్. సో ఇట్లాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. 128 GB ఆర్డర్ చేశాను, బట్ ఐ వుడ్ హ్యావ్ గాన్ ఫర్ 256 అని అనిపిస్తుంది, బట్ ఐ డోంట్ నో. ఆ టైంలో నాకు అది అనిపించింది, అంటే 128 సరిపోతుందేమో అని అనిపించింది నాకు. సో అందుకే పెట్టాను అనమాట అట్లా. అఫ్కోర్స్ ఎక్స్టెండెడ్ స్టోరేజ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కాబట్టి ఇట్స్ ఓకే. సో యా, దట్ ఈస్ హౌ ఐ యూస్డ్, అంటే వెళ్ళి యూస్ చేసి ఐ ఫిక్స్ లైక్ ఓకే A56 కూడా ఈజ్ అ గుడ్ మోడల్. అంటే నేను యాక్చువల్లీ స్టోర్లో A57 యూస్ చేశాను. A56 వాజ్ నాట్ ఆన్ డిస్ప్లే, బట్ దెన్ A56 వాజ్ బడ్జెట్లో దొరుకుతుండే నాకు A56, బట్ స్టిల్ ఇంచుమించు ఒకటే ఉంటుందేమో అనే లెక్కలో చేసిన నేను. చూద్దాం. సో రైట్ నౌ నాకున్న నాలెడ్జ్కి దిస్ ఈజ్ వాట్ ఐ డెడ్, వాట్ ఐ ట్రైడ్, వాట్ ఐ రీసెర్చ్, వాట్ ఐ డెడ్. అండ్ చూద్దాం ఎలా పోతుందో. ఐ డోంట్ థింక్ ఐల్ బి డిసప్పాయింటెడ్, బట్ స్టిల్ చెప్పలేం కాబట్టి ఐ హ్యావ్ టు అబ్జర్వ్. అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి వాచ్ కొనుక్కోవాలి. వాచ్ కొనేసి డెఫినెట్గా అది ఫైండ్ మై ఫోన్ కానీ ఏవైతే ఫీచర్స్ ఉంటాయో అవన్నీ నేను సెటప్ చేయాలి. సెటప్ చేసిన తర్వాత దెన్ ఐ విల్ హ్యావ్ టు లైక్ ఓకే ఫైన్ అనేటట్టు ఉంటా. బట్ స్టిల్ ఇట్స్ అ లెసన్ టు బీ మోర్ రెస్పాన్సిబుల్, టు పర్చేజ్ మోర్ మెచ్యూర్డ్గా పర్చేస్ చేయాలి. పర్చేస్ చేయడంలో కూడా మెచ్యూరిటీ కావాలి యాక్చువల్లీ. అంటే జస్ట్ సిలీగా ఓకే ఇది నాకు నచ్చింది, ఇది నేను కొనుక్కుంటా, ఇది అందరికీ నచ్చుతుంది, ఎందుకంటే నా ఐఫోన్ అయితే అందరికీ బాగుంటుంది, అందరికీ కాదు అంటే అందరి దగ్గర బాగుంటుంది, ఓకే అర్చన ఐఫోన్, ఇట్లాంటివన్నీ కొంచెం పోయినాయి. ఎప్పుడూ లేవు, ముందు కూడా ఎప్పుడు లేవు ఇట్లాంటివి. మెయిన్లీ బికాస్ హైప్ ఇచ్చారు కదా అంటే ఐఫోన్ అని. సో అందుకే ఆ టైంలో అలా ఇష్టమైంది. ఎనీవేస్ ఆశ అయితే తీరిపోయింది తీసుకోవడంలో. మేబీ ఇంకొంచెం నేను సంపాదించి ఫినాన్షియల్ స్టేట్లో నేను ఉంటే మేబీ ఐ టేక్ ఇట్. అవసరమైతేనే, అది కూడా అవసరమైతేనే నేను తీసుకుంటా, లేకపోతే నేను తీసుకోను. యా, దట్ ఈస్ మై ఫోన్ స్టోరీ. దట్స్ ఇట్, పార్ట్ 2. ఫోన్ వచ్చాక ఐ విల్ రికార్డ్, అంటే ఈ ఫోన్ యూస్ చేసి ఐ విల్ జస్ట్ రికార్డ్ ఇట్. అండ్ కమింగ్ టు కేసెస్, యాక్చువల్లీ ఐ వాంట్ టాక్ అబౌట్ కేసెస్ ఆల్సో. చాలా తక్కువ బ్రాండ్స్ ఉన్నాయి, 2 బ్రాండ్స్ ఐ నో, స్పైజెన్ ఒకటి అండ్ రింకే అని ఒకటి ఉంది. సో యాక్చువల్లీ ఈ ఫోన్కి నేను వేసిన కేస్ కూడా స్పైజెన్, బాగానే వచ్చింది. యాక్చువల్లీ నేను ఐ కీప్ డ్రాపింగ్ ఫోన్స్ వెరీ బ్యాడ్లీ, అండ్ తట్టుకుందంటే అబ్బా నిజంగా గ్రేటే అది. సో దీనికి కూడా, ఈ కొత్త ఫోన్కి కూడా ఐఎమ్ గోయింగ్ విత్ స్పైజెన్ ఏదో ఉంటుంది, ఇది ఇలాగే ఉంటుంది పేరు కూడా. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ దాట్ ఓన్లీ అనమాట. అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐఎమ్ ప్లానింగ్ టు బై వన్, అది సెక్షన్ది వస్తుంది కదా వెనకాల పెట్టడానికి, అది ఒకటి, కొన్ని స్టిక్కర్స్ ఏమన్నా చూద్దాం లెట్స్ గో, ఇట్స్ ఆల్ ఫన్ లేటర్. అండ్ ఆ వాచ్ ఒకటి కొనుక్కోవాలి. ఐ జస్ట్ డిసైడ్ అండ్ వాచ్ అండ్ ఆర్డర్ ఇట్, వెంటనే ఆర్డర్ చేసేస్తా దాన్ని కూడా. యా, ఐ నో ఐఎమ్ లూజింగ్ మనీ, బట్ దేర్ ఈజ్ ఆల్వేస్ అ లర్నింగ్, so it's okay. Yeah, that's it. Bye.